శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ప్రతి సంవత్సరము కార్తీక మాసము, నవంబరు మాసము రెండు కలిసి వస్తూ ఉంటాయి. కార్తీక మాసము నవంబర్ 23వ తేదీ 1926వ సంవత్సరములో మానవాళిపై గల అపారమైన ప్రేమతో నిరాకారుడైన భగవంతుడు ప్రేమమయుడై దివి నుండి భువికి విచ్చేసి నరాకారము ధరించాడు. మానవాళిపై గల అపారమైన ప్రేమతో నిరాకారుడైన భగవంతుడు ప్రేమమయుడై దివి నుండి భువికి విచ్చేశాడు, నరాకారము ధరించాడు. అసలు భగవంతుడు పుట్టడమేమిటి? పుట్టుటయే ఎరుంగని ప్రభుండవు పుట్టుటిదేమి స్వామి, నీ పుట్టుట మా పైన్ కరుణ పుట్టుట కాదే మహానుభావ, నీ పుట్టినరోజు వేదములు పుట్టినరోజు, ప్రశాంతి ధాత్రి కాల్వెట్టిన రోజు, ప్రేమ సుఖపెట్టిన రోజు సమస్త విశ్వమున్ అంటారు డాక్టర్ కరుణశ్రీ గారు. భగవంతుడు మానవాకారమే ధరించి ఎందుకు రావలసి వచ్చింది అంటే, పశు పక్షి మృగాదులు కాలానుగుణంగా వాటి ధర్మాన్ని అవి కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే మానవుడు ప్రకృతి ధర్మాన్ని వీడి భిన్నంగా వ్యవహరిస్తున్న కారణంగా మానవాళిని సంస్కరించాలని, సరి అయిన త్రోవలో నడపాలని, విలువలు లేని జీవనము గడుపుతున్న మానవుడికి మానవతా విలువలు బోధించి ఒక అవగాహన కలిగించి దానిపై అభిరుచిని ఏర్పాటు చేసి దానిపై మరింత ఆసక్తిని కలిగించి వాటిని ఆచరింపచేయాలని, పవిత్ర ప్రేమ మాధుర్యాన్ని పంచిపెట్టాలని ఒక పరమ దివ్య మహోత్కృష్ట సంకల్పముతో భగవంతుడు మానవుడిగా అవతరించాడు. మానవుడు సహజంగా తనకు కాబోయే భర్తను, భార్యను సంవత్సరముల తరబడి అన్వేషించి సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ భగవంతుడు తన తల్లిని, తండ్రిని తాను జన్మించక పూర్వమే నిర్ధారణ చేసుకుంటాడు. అలాగే ఏ ప్రాంతములో జన్మించాలో కూడా నిర్ణయించుకుంటాడు. అవతారమూర్తికి తల్లి, తండ్రి అని అనిపించుకునే గౌరవాన్ని, భాగ్యాన్ని, వరాన్ని, ఆ అదృష్టాన్ని, వాళ్ళకి ఆ ఆనందాన్ని ప్రసాదించాలి అని అనేక ప్రయత్నాలు చేస్తాడు అవతారమూర్తి. విద్య, సంపద, సౌందర్యము అనే అంశాలు గాని, పల్లె, పట్టణము, నగరము అనే అంశము గాని వేటిని పరిగణలోనికి తీసుకోడు. ఎవరు సౌజన్యమూర్తులో, ఎవరు సౌహార్ద్ర హృదయులో, ఎవరు ఎన్నెన్ని జన్మల నుండి తపించి ఉన్నారో, ఎవరు పవిత్ర నిర్మల మనస్కులో, ఎవరు పరమ పావన చరితలో, ఎవరు దయామయులో చూసి వారిని తల్లిగా, తండ్రిగా ఎంపిక చేసుకుంటాడు. అవతరించబోయే ముందే భగవంతుడు. సత్యసాయి భగవానుడు తల్లిగా ఈశ్వరమ్మను, తండ్రిగా పెదవెంకమ్మరాజును నిర్ధారించుకున్నారు. ఈ ఇరువురికి
అవతారమూర్తి తల్లిదండ్రులుగా ఘన కీర్తిని ప్రసాదించారు సత్యసాయి మహాదేవుడు. ఏమి తపంబు చేసి పరమేశ్వరునేమిట పూజ చేసిరో, రాముని తల్లియున్ పరశురాముని తల్లియు భీము తల్లియున్, కాముని కన్న తల్లియును కంజదళాక్షుననుంగు తల్లియున్, స్వామిని సత్యసాయి భగవానుని కన్న వరాల తల్లియున్ అంటారు డాక్టర్ కరుణశ్రీ గారు. నవంబర్ 23, 1926 శ్రీ సత్యసాయి పుట్టిన పవిత్ర స్థలము పరమశివుని ఆలయమై పరమాత్మకు నిలయమైంది. ప్రశాంతి నిలయ ఆవిర్భావానికే ఆధారమైంది. సత్యసాయి పుట్టిన ఊరు సర్వజనావళికి పుణ్యక్షేత్రమై పూజనీయమైంది. నవంబర్ 22, 1979 సంవత్సరములో ఈ పరమ పవిత్ర స్థలాన్ని అభిషేక ప్రియునికి ఆలయముగా రూపాంతరము చెందింది. విశ్వానికే ఒక సంకేతమై, శాంతికి వేదికయై ప్రశాంతి నిలయమైంది. మహాదేవుని మందిరమై, విశ్వమానవాళి మహోన్నతికి కేంద్రమై, శాంతి స్థాపనకు ప్రశాంతి వ్యాప్తికి మహాస్థావరమైంది. ప్రపంచానికే ఒక దివ్య సంకేతమై, మానవాళి ఉద్ధరణకు, మానవతా విలువల వికాసానికి విశేష కేంద్రమైంది ప్రశాంతి నిలయము. ఆనాటి కుగ్రామము ఈనాడు ఒక మహాదివ్య క్షేత్రమైంది. దేశ విదేశీ భక్తుల భగవన్నామముతో మారుమ్రోగుతూ ఉన్నది ప్రశాంతి నిలయము పుట్టపర్తి. స్వామి ప్రశాంతి పూర్వమొక పల్లియలో గదియై, భవంతియై, గ్రామములో సగంబై, నగంబు అరణ్యముల ఆక్రమించి, ఆ భూములు నిండి అందు వనములు, భవనంబులు, మందిరంబులు, ఆరామములెల్లవచ్చి నగరంబై వెల్గే త్రివిక్రమాకృతిన్ అంటారు శాంతిశ్రీ గారు. ఆ కుగ్రామము అలా విశేషమైనటువంటి పరిణామములు చెంది మహాపట్టణ వాటికయై దేశ విదేశీ భక్తులకు ధార్మిక కేంద్రమై విరాజిల్లుతూ ఉంది. సత్యసాయి మహాదేవుడు పుట్టినటువంటి ఆ పరమ పవిత్ర స్థలము ధూప దీప అభిషేకాలతో అలరారుతూ ఉన్నది. జై సాయిరామ్.